ఎన్నికల్లో తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ బీజేపీ విజయం ఖాయమంటున్నారు రఘునందన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్పు అంటూ అవకాశంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు రఘునందన్ రావు. రాష్ట్ర బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ నేతలందరూ సమిష్టిగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు ఆయన. తెలంగాణలో బీజేపీ వ్యూహాలపై రఘునందన్ రావుతో ఇంకా ఏమంటున్నారో మా బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుండి రిపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతోంది తెలంగాణలో బీజేపీ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రఘునందన్ గారు ఉన్నారు. సార్, ఫస్ట్ టైం ఢిల్లీలో ముఖ్యంగా బీజేపీ తరఫున అలాగే తెలంగాణ రెసిడెంట్స్ తరఫున ఒక కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. సో ఎటువంటి కార్యాచరణ? ఇక్కడి నుంచే మీ ఎన్నికల సన్నాహాలు మొదలు కాబోతున్నాయా? బెంగాల్లో అధికారంలోకి వచ్చారు, సో తెలంగాణలో కూడా అధికారమే లక్ష్యంగా మీరు పనిచేయబోతున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒంటరిగానే పోటీ చేయాలని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి బూత్లో మేమే గెలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం. సో వెస్ట్ బెంగాల్ కళ నెరవేరిన తర్వాత దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నటువంటి రాష్ట్రం కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రం. రెండు కూడా, కర్ణాటక తెలంగాణ రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల ప్రజలకి ఏ రకమైనటువంటి లాభాలు సదుపాయాలు కదుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి మోడీ గారి నినాదానికి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల లోపల గెలవడానికి కావాల్సినటువంటి అన్ని సందర్భాలు, అన్ని అవకాశాలు, అన్ని సమయాల్ని వినియోగించుకుంటాం. 100% వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ఎలక్షన్స్ వచ్చాయి. సో అప్పటికి ఇప్పటికీ బీజేపీ ఏ మేరకు బలపడింది? సో నెక్స్ట్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, మేమే కొట్లాడినాం, మేమే తెచ్చినాం, మేమే బంగారు తెలంగాణ చేస్తామన్నటువంటి చంద్రశేఖరరావు గారి పాలనను చూసిన తర్వాత మార్పు కోసం, మంచి కోసం వస్తుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చారు. అవకాశాన్ని తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి మూటల్ని మోసేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉంది తప్ప కనీసం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేనటువంటి, లేదా వాళ్ళ పీఎఫ్ పైసలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది. 1వ తారీఖు జీతం ఇవ్వలేనంత బ్యాంక్ రప్టసీకి కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, బ్యాంక్ రప్సీకి. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ని చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం, చూడాల్సింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీని. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ రకమైనటువంటి లాభాలు జరుగుతూ ఉన్నాయి, అది త్రిపురలో అయినా, అది పశ్చిమ బంగాల్లో అయినా, ఉత్తరప్రదేశ్లో అయినా, మధ్యప్రదేశ్లో అయినా, రాజస్థాన్లో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లా ముందుకు పోతున్నాయనేటువంటి అంశాన్ని గమనంలోకి తీసుకొని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నింటి పాలన అయిపోయింది కాబట్టి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారనేది మా విశ్వాసం. అంటే పార్టీలో రోజుకో విభేదం తెర మీదకి వస్తుంది. ఈటల రాజేందర్ విషయం కానీ, మీ నేతల మధ్య సమన్వయం లేదు అన్న విషయాలు కానీ, ఇతర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు కానీ, సో వీటిని ఎట్లా? ఇవన్నీ కూడా మీడియా సృష్టి. కొంతమంది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి కుట్రలు తప్ప ఇంకొకటేం లేదు. మేమందరం కలిసే ఉన్నాం, ఒకటే తాటి మీద ఉన్నాం, ఒకటే తాటి మీద నడుస్తూ ఉన్నాం. ఢిల్లీలలో ఎప్పుడైనా మీటింగ్ అయితే అందరం ఎంపీలం కలిసే కూర్చుంటున్నాం. మొన్న బస్ యాత్ర రైతుల కోసం, రైతు కోసం బీజేపీ భరోసా అన్నప్పుడు అందరం ఎమ్మెల్యేలం పోయినాం, అందరం ఎంపీలం పోయినాం. కాబట్టి ఏ మీడియా ఎంత ప్రయత్నం చేసినా, ఎవరెంత మా మధ్యలో వర్గాలు గ్రూపులు ఉన్నాయని సృష్టించాలని ప్రయత్నం చేసినా అవన్నీ అబద్ధాలు. 100% మేమంతా ఒకటే జెండా, ఒకటే గుర్తు, కమలం గుర్తుని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి అందరం ఏకతాటి మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఈ 12 ఏళ్లలో కూడా తెలంగాణ ఆకాంక్షలు, కళలు ఏవి కూడా నెరవేరలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తూ ఉంటున్నారు. అలా కర్పూసం రమేష్తో గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.